హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో మీకు నేను గ్రాఫిక్ డిజైనర్గా సంవత్సరానికి 20 లక్షలకి మీద ఎలా సంపాదిస్తున్నానో మీకు చెప్తాను. సో ముందుగా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్కి వస్తే, నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. పేమెంట్ సీటే. మనం స్టడీస్లో అంత గుడ్ కాదు. నాకు ఎంసెట్లో 28,000 ర్యాంక్ వచ్చింది. లోకల్ కాలేజ్ వచ్చేది, విజయనగరంలో జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ మా పేరెంట్స్ నాకు బెటర్ ఆపర్చునిటీస్ ఇద్దామని చెప్పేసి డొనేషన్ కట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జాయిన్ చేశారు. అక్కడికి వెళ్తే వేరే ప్రపంచం ఫ్రెండ్స్. లిటరల్గా నార్త్ ఇండియన్స్ ఐబీ స్కూల్లో చదువుకొని, లేదంటే సిబిఎస్ఈలో చదువుకొని, వాళ్ళు బేసిక్గా నాకు వాళ్ళకి మారుతి మెర్సిడీస్ ఉన్నంత డిఫరెన్స్ ఉంది. కానీ ఒకటేంటంటే ఐ వాంటెడ్ టు డూ గుడ్. సో నేను లైఫ్లో బాగా సంపాదించాలి, ఏదైనా చేయాలి, ఇంట్రెస్టింగ్గా నచ్చింది చేయాలి అని చెప్పేసి ముందు నుంచి నాకు ఉండేదన్నమాట. సో అందుకని చెప్పేసి మెల్లిమెల్లిగా ఏదో ట్రై చేసేవాడిని అనమాట. చదవడానికి ఎంత ట్రై చేసినా అయ్యేది కాదు. మా పేరెంట్స్ ఏమో చాలా డబ్బులు కడుతున్నారు, అందులోనే డొనేషన్ ఫీజు. సో ఎలా అని ఆలోచిస్తుంటే ఆ టైంలో చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి. సో అలాంటి టైంలో మాకేం చేశారంటే ముందే ఇచ్చేసారనమాట సెలవులు సెమిస్టర్వి. దాని తర్వాత ఎగ్జామ్స్ పెడతా అన్నారు. సో ఇలా సెమిస్టర్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేద్దాం టైంలో నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. 1 మంత్ ఉందని చెప్పేసి 15 డేస్కి. అదే టైంలో ఏపీ ఫైబర్ 2015లో అనుకుంటా ఏపీ ఫైబర్ పెట్టారనమాట. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. అప్పుడు ఎలా మా డాడీ కొన్న పాత ల్యాప్టాప్లో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేశా. అప్పట్లో ఫ్రీ ట్రయల్ 30 డేస్ ఉండేది, ఇప్పుడైతే 7 డేసే ఉంటుంది. ఒకవైపు అయ్యప్ప మాల దీక్ష చేస్తూ, ఇంకో టైంలో నేను ఏం చేశాను అంటే ఇలాగా ఫోటోషాప్లో పోస్టర్స్ ఎలా చేయాలి, స్కిన్ సాఫ్టనింగ్ ఎలా చేయాలి, డిజైన్ అంటే ఏంటి, ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. మోకప్స్ ఎలా వాడాలి, ఇలాంటివన్నీ. నేను అలా చూస్తూ చూస్తూ 1 మంత్ అయిపోయింది, నా మాల అయిపోయింది, నేను కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఉండేవాడు ముదిత్ అని చెప్పేసి. తనేమో క్యాజువల్గా అడిగాడు, ఏం చేసావు సెలవుల్లో అని. ఇలా ఫోటోషాప్ నేర్చుకున్నా, ట్రైల్ 30 డేస్ ఉంది, ఇప్పుడు అయిపోయింది అంటే, సరే నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి రూమ్కి రమ్మన్నాడు. సరే కదా రూమ్కి వెళ్తే తను ఏంటంటే, నా దగ్గర ఈ ఫోటోషాప్ది క్రాక్ సాఫ్ట్వేర్ ఉందన్నాడు, నువ్వు వాడు అన్నాడు. లిటరల్గా దట్ డే చేంజ్డ్ మై లైఫ్. తను ఆ రోజు కలవడం నన్ను. ఎందుకంటే తను ఇచ్చిన ఆ క్రాక్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని నేను లిటరల్గా 5 సంవత్సరాలు వాడా. ఆ 5 ఇయర్ కాలేజ్ ప్లస్ జాబ్ జాయిన్ అయిన ఫస్ట్ 1 ఇయర్ పర్సనల్ యూస్కి తను ఇచ్చిన సాఫ్ట్వేర్ని యూస్ చేస్తూ నేను చిన్న చిన్న క్లబ్స్లో వర్క్ చేస్తూ, కాలేజ్ ఫెస్ట్కి ఇలా డిఫరెంట్ టైప్స్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని అనమాట. అలా చేస్తూ ఉంటే ఓ రోజు కాలేజ్కి ఓ ఫెస్ట్కి డిజైనర్స్ కావాలని పిలిచారనమాట. మా సీనియర్ అన్న రూమ్మేట్, అరే నువ్వు వెళ్ళరా, తక్కువ మంది ఉన్నారు, కావాలి, నేను లీడ్ చేస్తున్నానంటే వెళ్ళా. నేనేంటి అక్కడ ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఫ్రీగా ఫుడ్ అవన్నీ ఇస్తారు. సో అవి తిందామని వెళ్ళా. డిజైన్స్ ఇస్తున్నారు, చేస్తున్నాను, అప్రూవ్ అయిపోతున్నాయి, అయిపోయింది, ఇంక వెళ్ళిపోవచ్చు అన్నారు. తర్వాత మార్నింగ్ మా సీనియర్ అని రూమ్కి వచ్చాడు. అరే సీరియస్గా దీన్ని ప్రొఫెషన్గా చేద్దామని చెప్పి చేస్తున్న వాళ్ళు ఇంకా అక్కడ చేస్తున్నారు, వాళ్ళు డిజైన్స్ అవ్వలేదు, నువ్వు ఆడుతూ పాడుతూ చేసి వెళ్ళిపోయావు, నీ దగ్గర స్పీడ్ ఉంది, స్కిల్ ఉంది, నువ్వు దీన్ని ఫుల్ టైమ్గా కన్సిడర్ చేయి అన్నాడు. సో అప్పుడు ఆలోచించాను అనమాట, దీన్ని కెరియర్గా తీసుకోవచ్చు అని. ఎందుకంటే అప్పటిదాకా ఏదో పెద్ద డిజైనర్ అయిపోదాం, ఏదో డబ్బులు ఉంటాయి, అసలు ఎలాంటిదో జాబ్ ఉంటుందనే మనకు తెలీదు. ఏవో ఫన్నీగా మీమ్లు వేసుకోవచ్చు, లేదంటే సినిమా పోస్టర్లు కొట్టుకోవచ్చు, లేదంటే మనం సైఫ్ అలీ ఖాన్ బదులు మన ఫేస్ కరీనా కపూర్తో పెట్టుకోవచ్చు, ఇలాంటివే తెలుసు అనమాట అప్పుడు దాకా. సో ఇలా చేస్తున్నాను. 4 ఇయర్స్ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు జాబ్ సంగతి ఏంటన్నారు, మనకేం రాట్లా, చేసిందంతా 4 ఇయర్స్, చదివింది ఒకటి, నేను ఎక్స్ట్రా కరికులర్స్లో చేస్తుంది ఒకటి. సో అప్పుడే మా ఫ్రెండ్ బెంగళూరులో ఏజెన్సీ పెడతా అన్నాడు, రమ్మన్నాడు, వెళ్ళాను. ఆఫీస్ కూడా ఉండదు ఫ్రెండ్స్, లిటరల్గా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేసేవాడిని. ఆ డైనింగ్ టేబుల్ కూడా నేనే కొన్నాను 500 రూపాయలకి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో. ఇలా చేస్తున్న టైంలో ఇంక నచ్చట్లేదు, మానేద్దాం అన్న టైంలో ఒకసారి అప్లై చేయడం మొదలుపెట్టా. సడన్గా రోజు కాల్ వచ్చింది స్విగ్గీ నుంచి అని, స్విగ్గీలో జాబ్ ఉంది చేస్తారని. నేనేంటి డెలివరీ బాయ్కి అడుగుతున్నారా ఏంటి, మన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనుకున్నా. తీరా చూస్తే అది రిక్రూటర్ అనమాట, డిజైన్ జాబ్కి పిలిచాడు. అసైన్మెంట్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర డొక్కు ల్యాప్టాపే ఉంది, కాలేజ్లో ఏదైతే వాడుతున్నానో ఆ క్రాక్ సాఫ్ట్వేర్ అదే. దాంట్లో కీబోర్డ్లో కీస్ పంచేవన్నమాట. సో లిటరల్గా నేను ఏ అనేది కమాండ్ సి కొట్టి ఉంచుకునేవాడిని, రాస్తున్నప్పుడు పేస్ట్ చేసుకోవడానికి. మిగతా ఏ ఆల్ఫాబెట్స్ వచ్చినా సరే డిజిటల్ కీబోర్డ్స్ అని కొడితే అందులో మౌస్తో నొక్కుకునేవాడిని. ఎలాగోలాగా ఇచ్చిన అసైన్మెంట్ కేస్ స్టడీ రాసి చేస్తే ఇంటర్వ్యూకి పిలిచారు. సరే అయ్యేలా ఉంది కదా అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ జాబ్ రాకపోతే నేను బెంగళూరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మా డాడీ బిజినెస్ ఏదో చూసుకుందాం అనుకున్నాను అనమాట. ఇంటర్వ్యూకి పిలిచారు, ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడైతే నేనేమో నీట్గా మన ఫైల్స్ ఉంటాయి చూసారా, సర్టిఫికేట్ ఫైల్స్, ఇలా పట్టుకొని ఇలా వెళ్ళి వాళ్ళకి అలాగ ఇచ్చాను. వాళ్ళు లోపల పెట్టే ఉన్నారనమాట. నా సీవీని ఇలా తిప్పేసి దాని మీద నా పేరు రాశాడు.
పోర్ట్ఫోలియో గురించి అడిగాడు. నీ ఫోన్‌లో ఉన్న యాప్స్ ఏం వాడతావు? నీ డైలీ లైఫ్ ఏంటి? ఇవన్నీ అడిగాడు. నేను క్యాజువల్‌గా చెప్పా అనమాట. నేను ఇది చేయాలనుకుంటున్నానని. అంతే. సో, ఓకే ఇంకెళ్ళిపోవచ్చు అన్నాడు. ఓకే పెద్ద అయ్యేది లేదు. సరే ఇంకా టికెట్స్ బుక్ చేసుకుందాం వైజాగ్‌కి. ఇంకా మా డ్యాడీ బిజినెసే చేసుకోలేమో అనుకున్నా. అప్పుడు కాలొచ్చింది. సెలెక్ట్ అయ్యావు అని. సో, సాలరీ ఎంత అన్నాడు. అప్పుడు ఇంకో ఏజెన్సీ వాళ్ళు అడిగారనమాట చేయడానికి. ఆళ్ళు 14,000 ఇస్తా అన్నారు. నేనేమో ఇలా నాకు 14,000 ఆఫర్ ఉందండి. ఒక 20,000 వస్తే జాయిన్ అయిపోదాం అనుకున్నా. అప్పుడేమో హెచ్ఆర్‌కి చెప్పానమాట. నాకు 14,000 ఆఫర్ ఉందండి అంటే. 14,000 అంది. ఎక్కువ అనుకుందేమో 10,000 ఇస్తదేమో ఏంట్రా బాబు స్విగ్గీ పెద్ద కంపెనీయే కదా అనుకున్నా. కట్ చేస్తే ఆఫర్ లెటర్ వచ్చింది. నెలకి 30,000 జీతం. అన్నీ కటింగ్‌లు పోను. అండ్ 1 ఇయర్ ఉంటే రిటెన్షన్ బోనస్ ఇస్తా అన్నారు. ఓ ₹1,00,000. అబ్బా! సూపర్ కదరా అని చెప్పేసి నేను ఇంకా జాయిన్ అయిపోయా. మా ఇంట్లో వాళ్ళకి చెప్పా. జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకటే అనమాట. ఫుల్‌గా వర్క్ మీద కాన్సంట్రేట్ చేశాను. అక్కడ నాకు చాలా మంచి సీనియర్స్ దొరికారు. మిషాల్ అని చెప్పి, జయంత్ అని చెప్పేసి, మనోజ్ అని చెప్పేసి, ఇలా చాలామంది ముకుల్, ఇలా చాలామంది నాకు మంచి కొలీగ్స్ దొరికారనమాట. సో, వాళ్ళు నాకు ఎలా ఆలోచించాలి, డిజైన్ అంటే జస్ట్ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ కాదు, టూల్ నాలెడ్జ్ కాదు, థింకింగ్ ఎలా ఉండాలి, కస్టమర్ ఎలా చూస్తాడు ఒక పోస్టర్‌ని గానీ, ఒక యాడ్‌ని గానీ, యూట్యూబ్‌లో యాడ్స్ చేయాలంటే ఎలా చేయాలి, ఇలాగా డిఫరెంట్‌గా బ్రాండ్ గైడ్‌లైన్స్ అంటే ఏంటి, బ్రాండ్ ఆర్కెటైప్స్ అంటే ఏంటి, ఇలా 1 ఇయర్ ఫుల్‌గా నేర్పించారు ఫ్రెండ్స్ ఆళ్ళసలు. ఫుల్ సపోర్ట్ ఇచ్చారనమాట నాకు. నేను తప్పు చేస్తే తప్పు చెయ్యమనే చెప్పేవాళ్ళు నాకైతే. తప్పు చెయ్యు ప్రాబ్లమ్ లేదని చెప్పేవాళ్ళు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు స్విగ్గీ. సో, నాకు రియలీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. నాకైతే సండే వస్తే బోర్ కొట్టేసేది ఫ్రెండ్స్ అసలు. మండే ఎప్పుడొస్తది, వర్క్ ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు ఉండేది నాకసలైతే. సో, అలాంటి టైంలో అలా చేస్తూ ఉండగా 1 ఇయర్ తర్వాత ప్రమోషన్ వచ్చింది ఫ్రెండ్స్. 30% హైక్ ఇచ్చారు. బాబోయ్! అనుకున్నానసలు. మారితే గూడా ఇంత రాదు కదరా అనుకున్నా. సో, దాని తర్వాత నా రిటెన్షన్ బోనస్ ఒక ₹1,00,000 కూడా వచ్చింది. అప్పుడు ఆ ₹1,00,000తో ఇంకో ₹1,00,000 యాడ్ చేసి నేను ఒక మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేశాను. 3డీ నేర్చుకుందాం అని చెప్పేసి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా నేర్చుకుందాం అని చెప్పేసి బిల్డ్ చేశాను. మా డ్యాడీ మిగతా డబ్బులు ఇచ్చారు. ₹1,00,000 నా రిటెన్షన్ బోనస్‌కి నేను పెట్టుకున్నాను. సో, దానికి మా మేనేజర్ పేరే పెట్టాననమాట. మా మేనేజర్ పేరు మిషెల్. తనని అందరూ మైక్ అని పిలుస్తారు. నా పీసీని కూడా మైక్ ద బీస్ట్ అని పెట్టా. అప్పుడులోనే నాకు సీపీయూకి 2021లో 2.5 లక్షలు పడింది ఫ్రెండ్స్. నేనైతే కంప్యూటర్‌కి, ఎడ్యుకేషన్‌కి పెడదామని అయితే డిసైడ్ అయ్యాననమాట అప్పుడులో. ఇలా నేర్చుకున్న టైంలో ఇంకా బ్రేక్ తీసుకుందాం అనిపించింది. మా వోళ్ళు ప్రమోషన్ ఇచ్చి వద్దు నువ్వు చెయ్యు అన్నారు. దాని తర్వాత లే ఆఫ్స్ అయ్యాయి. ఆళ్ళేమో ఇప్పుడు తీసేస్తారు. 3 నెలల జీతం కూడా ఉంటది. పర్లేదులే బానే ఎలాగోలా నెగ్గొచ్చాం అనుకున్నా. అప్పుడు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. ఆ 3 మంత్స్ ఉండి ఆ పే స్లిప్స్ కలెక్ట్ చేసుకొని నేను లీవ్ అయిపోయాననమాట. అప్పటికి మా మేనేజర్ అందరూ కూడా లెఫ్ట్ అయిపోయారు అప్పటికి. సో, ఇలా బ్రేక్ తీసుకున్న టైంలో మా డ్యాడీ బిజినెస్‌లో పనిచేస్తూ ఉండేవాడిననమాట హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో మా డ్యాడీకి కొద్దిగా హెల్ప్ చేస్తూ ఒక కోర్స్ జాయిన్ అయ్యాననమాట. వీఎఫ్ఎక్స్ కోర్సు. మార్నింగ్ వెళ్ళేవాడిని, చేసేవాడిని. తీరా చూస్తే అక్కడ నాకు ఆల్రెడీ వచ్చినవి నేర్పిస్తున్నారు. సో, అని చెప్పేసి ఇంకా ఇలా కాదని చెప్పేసి ఒక 6 మంత్స్ అలా బ్రేక్ తీసుకున్నాను. దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి అప్పటికి. టాటా న్యూ కార్డ్ మీకు తెలిసుంటది క్రెడిట్ కార్డ్ కంపెనీ. అందులో వచ్చిందనమాట. 1 ఇయర్ చేశా. ఫుల్ చిల్ గవర్నమెంట్ కంపెనీలో ఉండేదనమాట. వర్క్ ఉండేది కాదు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉండేవి కాదనమాట. సో, ఇలా కాదని చెప్పేసి జాబ్స్ వెతకడం మొదలుపెట్టా. సో, వెతుకుతున్న టైంలో డార్విన్ బాక్స్ అని చెప్పేసి హెచ్ఆర్ కంపెనీ అనమాట. దానికి కాంపిటీటర్ ఇంకో కంపెనీ ఉంటది. పేర్లు వదిలేయండి. హైదరాబాద్ బేస్డే. చిన్న కంపెనీ అనమాట. మరీ అంత పెద్ద కంపెనీ కాదు. ట్రై చేశా. అసైన్‌మెంట్ ఇచ్చారు. నేనైతే బా చేశా అనుకున్నా. తీరా చూస్తే రిజెక్ట్. అరే! ఏంట్రా ఇది? స్విగ్గీలో చేసాం మనం, టాటాలో చేసాం. ఈ 1 ఇయరు ఇంత స్లో వర్క్ చేయడం వల్ల మనలో క్వాలిటీ, టాలెంట్ ఏమైనా తగ్గిపోయిందా? మన పరిస్థితి ఏమవుతదిరా అనుకుని చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఫ్రెండ్స్. అసలు నేను ఆళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా అడగలేదనమాట. అప్పుడే జెప్టోడు కెఫే అని పెట్టాడు. సమోసాలు, పఫ్‌లు ఇవన్నీ, మళ్ళీ బిర్యానీలు ఇవన్నీ ₹100కి, ₹150కి ఇచ్చేవాడు. సో, డిస్కౌంట్ కోడ్‌లు వాడి. సో, అప్పుడేమో కాలొచ్చింది. జెప్టో నుంచి అండి అని చెప్పి. సాటర్‌డే నైట్ 9:30 అప్పుడు. నేను ఫోన్ ఎత్తి ఫీమేల్ వాయిస్ వస్తే కస్టమర్ కేర్ ఏమో అనుకున్నా. నేనేం ఆర్డర్ పెట్టలేదండి అని చెప్తున్నా. సరే, కాదండి కస్టమర్ కేర్ కాదు. ఇలా హెచ్ఆర్ నుంచి జాబ్ ఉంది. ఇంట్రెస్టెడా అన్నారు. ఇంట్రెస్టెడే మేడం చెప్పండి అన్నా. ఇంటర్వ్యూ అయింది. యాజ్ యూజువల్‌గా ఆళ్ళు అసైన్‌మెంట్ ఈసారి ఏం చేశానంటే ఆళ్ళు అసైన్‌మెంట్ ఇచ్చే ముందే నేనే ఒక అసైన్‌మెంట్ చేసి చూపించాననమాట. పొటెన్షియల్‌గా ఏమేం చేయొచ్చు అని చెప్పేసి. సో, దే హైర్డ్ మీ. ఆఫర్ లెటర్ అంతా లైక్ 1 ½ డేలో వచ్చింది.
అప్పుడు అనుకున్నాను ఓకే. అది పోయినందుకు బాధపడ్డాను. కానీ దానికంటే 5, 10 టైమ్స్ బెటర్ కంపెనీ వచ్చిందని చెప్పేసి. సో, యాజ్ యూజువల్ జెప్టో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన ఫస్ట్ డే చూస్తే ఎటు చూసినా సరే నిఫ్ట్ కాలేజీలు, ఎన్ఐడీలు, పెద్ద పెద్ద ఏజెన్సీలు, క్యూరియస్ యంగ్ బ్లడ్ అవార్డులు, ఎవరిని పట్టుకున్నా సరే అవార్డ్ విన్నింగ్ డిజైనరు, అవార్డ్ విన్నింగ్ కాపీ రైటరు, అవార్డ్ విన్నింగ్ బ్రాండ్ మేనేజర్. అరే! ఎలారా బాబు మనమంతా స్టేట్ బోర్డు ఎలా మనదిది అని చెప్పి అనుకోని ఎలాగోలా సర్లే ట్రై చేద్దామని చెప్పేసి నాకిచ్చిన పని నేను చేసుకునేవాడిని. వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడిని. కొత్త ప్రాసెస్‌లు తెస్తుండేవాడిని. అప్పుడే మన పీసీలో స్టేబుల్ డిఫ్యూషన్ ఇవన్నీ అని చెప్పేసి నేను లోకల్‌గా రన్ చేసేవాడిననమాట అవి నా పీసీలోనే. సో, ఇక్కడికొచ్చేసరికి అప్పటికి మిడ్ జర్నీ ఇవన్నీ వచ్చాయి. సో, నేను ఇలా ఇలా వచ్చాయి. ఇవి వర్క్ ఫ్లోస్ అని చెప్పేసి డిఫైన్ చేశా. నన్ను పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సైడ్ ఏశారు. నేను స్విగ్గీలో కూడా గ్రోత్ సైడ్ పనిచేశాను అనమాట. సో, నాకు బిజినెస్ అర్థమవుతది. మళ్ళీ మా డ్యాడీ బిజినెస్‌లో పనిచేయడం, మా డ్యాడీకి ముందు చెప్పుల షాప్ ఉండేది అక్కడ అందులో కూడా పనిచేయడం. ఏంటంటే నాకు బిజినెస్ అర్థమవుతదనమాట. ఏంటి నంబర్స్ ఏంటి, ఈ గ్రోత్ ఎలా వస్తది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏంటి అనేది. ఆరో పాయింట్స్ అని చెప్పి మా టీమ్‌కి ఒక సిస్టమ్ ఉండేదనమాట. సో, హిట్ ప్రాజెక్ట్ చేస్తే ఇలా ఇలా వస్తాయని చెప్పేసి. మనకా ఒక్కటి వచ్చేది కాదు. ఓకే. మనం ఇంతేనేమో అని చెప్పి బాధపడిన టైంలో నాతో పాటు ఇంకోడు ఉండేవాడనమాట నార్త్ ఇండియను. అడిగేసాడు మేనేజర్‌కి. దిస్ అండ్ దిస్ అని చెప్పి రీజన్ ఇచ్చాడు. ఓకే. తరుణ్‌తో కూడా మాట్లాడండి ఒకసారి. హి ఈజ్ ఆల్సో ఫీలింగ్ లో అన్నాడనమాట. సో, అప్పుడేమో మేనేజర్ వచ్చి మాట్లాడాడు. నీకు 5 రేటింగ్ వచ్చింది తెలుసా ఇప్పుడు నెక్స్ట్ అప్రైజల్‌కి అన్నాడు. అర్థం కాలేదు నాకు. అంటే 10కా లేదంటే 5కి 5 ఏం అర్థం కాలే. ఎందుకు రాహుల్ అని అడిగా. మా మేనేజర్ పేరు రాహుల్. 5కి 5 వచ్చింది. కంపెనీ పెట్టి 4 ఇయర్స్ అయింది. ఈ బ్రాండ్ టీమ్‌లో నేను 4 ఇయర్స్ ఉన్నాను. ఇప్పుడు దాకా ఒక్కడికి రాలేదు. నీకే వచ్చింది అని చెప్పాడు. నేనైతే షాకు. ఎవడియమ్మ అనుకున్నాననమాట అప్పుడైతే. సో, ఈ ఆరా పాయింట్స్ ఏదైతే సిస్టమ్ ఉందో అది హై పర్ఫార్మర్స్ అందులో రారు. అవి కొత్తగా వచ్చే వాళ్ళకి జూనియర్స్‌కి వాళ్ళకి ప్రోత్సహించడానికి అవి. ఇప్పుడు నిన్ను సీనియర్ మేనేజర్ కింద మేము టెస్ట్ చేస్తున్నాం. సో, ఈటి గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు ఆల్రెడీ మా ఎక్స్‌పెక్టేషన్ మించున్నావు. నీ ఒక్కడికే 5 పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు దాకా. 5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ వచ్చింది. నువ్వు సరే నీకు ఇది చెప్దామనే పిలిచా అన్నాడు. నేను ఫుల్ హ్యాపీ అనమాట. అప్పటినుంచి ఈ పాయింట్స్ ఇది వదిలేసాననమాట. సో, యాజ్ యూజువల్‌గా నా పనే నేను చేసుకునేవాడిని. మిగతా వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. కొత్తగా వర్క్ ఫ్లోస్ తెచ్చేవాడిని. సో, నాకెప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా రెపిటేటివ్ టాస్క్ చేస్తుంటే 10 మినిట్స్ చేసామనుకోండి దాన్ని ఫస్ట్ టైము. సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ అట్‌లీస్ట్ ఫోర్త్ టైమ్ చేసేటప్పటికి ఏదైనా ప్రాసెస్ కనిపెట్టాలి. రెపిటేటివ్ టాస్కే కదా! ఏదైనా వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి ఫాస్ట్‌గా చేయడానికి. సో, నా ఇంజినీరింగ్ కండిషనింగ్ నాకు బాగా హెల్ప్ అయిందనమాట. ఎందుకంటే ఫాస్ట్‌గా చేయాలి, ప్రాపర్‌గా ఎలా చేయాలనేది ఎప్పుడూ మాకు అక్కడ నేర్పిస్తూ ఉండేవాళ్ళనమాట ప్రతి ప్రాసెస్‌లో. సో, ఇక్కడ కూడా అదే నేను పెట్టాననమాట. ఇది నా జర్నీ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా పర్టిక్యులర్ యాస్పెక్ట్ మీకు డీటెయిల్డ్‌గా కావాలంటే కామెంట్ చేయండి. ఐయామ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ ఆల్. సో, మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇందులో మీకు ఏదైనా పర్టిక్యులర్ యాస్పెక్ట్ మీకు డీటెయిల్డ్‌గా కావాలంటే కామెంట్ చేయండి. ఐయామ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ ఆల్. సో, మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.